మొన్న మీరు చూశారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేము సాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నారో, గవర్నర్ గారు ఏదైతే వారి స్పీచ్ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంకా వారు అధికారంలో ఉన్నారనే అపోహలో ఉండి, ఇంకా అధికారం ఉందనే మత్తులో ఉండి, ఏదైతే పొగరబోతి గిత్త రంకెలేస్తుందో, ఏదైతే అహంకారపూరితంగా గతంలో నడిస్తే ఆ నడిచిన దాని ప్రజలిచ్చిన మ్యాండేటరీని మర్చిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీకారో, ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయితూ, ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ 10 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ప్రజలలో మమేకం కావాలి, ప్రజల కష్టాలు వినాలి, ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం. రేపు 20వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది. అంతేకాదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు ప్రజలకు డెలివర్ చేసింది. మళ్ళీ 2 గ్యారెంటీలు ఈ డిసెంబర్ 28వ తారీఖు నాడు ఇంకొక 2 గ్యారెంటీలని ప్రజలకు ఇవ్వనుంది. మరి ఒక 2 గ్యారెంటీలు సంక్రాంతి లోపే ప్రజలకి కూడా మళ్ళా డెలివరీ ఇవ్వనుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలో కష్టపడి, ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు చేసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం.